సురేష్ అన్నయ్య కనిపించట్లేదేంటి? జాగ్రత్త. కేదార్, సురేష్ అన్నయ్య ఎక్కడున్నారో ఏమైనా కనిపించారా? లేదాత్రి, అప్పుడే మనం మాట్లాడినప్పుడు పనుంది వచ్చేస్తానని బయటికెళ్లారు అంతే. ఆ తర్వాత కనిపించలేదు. ఒకసారి కాల్ చేస్తాను, ఫోన్ ఇవ్వు. హా. జగదాత్రి ఫోన్ చేస్తోంది. అమ్మో, ఏమైంది దాత్రి? సురేష్ అన్నయ్యకి కాల్ చేస్తే ఇక్కడి నుంచే ఎక్కడో రింగ్ అవుతున్న సౌండ్ వినిపించింది. మరి ఇక్కడ చూస్తే ఎవరూ లేరు. ఇంటి నిండా జనాలే కదా దాత్రి, ఎవరైనా తిరుగుతూ ఉన్నారేమో. బావ లిఫ్ట్ చేశారా లేదా? లేదు కేదార్. స్కూటీ మీద ఉన్నారేమో. కాసేపు ఆగి మళ్ళీ చేద్దాం. సరే. కొంచెం ఉంటే దొరికిపోయే వాళ్ళు అవుతాయా? పదండి, ముందు అన్నయ్యని దాచుదాం. పాండే. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాం. యువరాజ్, బేగు చేపడా. మెల్లిగా బడా, నిదానం. జాగ్రత్త. అదేసి ఏసి. నిషి, స్టాండ్లో ఉన్న బావ చెప్పులు తీసుకొనిరా, నేను స్కూటీ తీసుకొస్తాను. రెండింటినీ గేటు ముందు పడేసి బావని కిడ్నాప్ చేశారని జగదాత్రి వాళ్ళకి చెప్దాం. సరే. అంతా బాగానే చేసినాం గాని ఇప్పుడు ఆ అమ్మాయి జగదాత్రి మన మాట నమ్ముతుందో లేదో. నమ్మేలా మనమే చేయాలమ్మా. పదండి. ఆ? ఆ. పదండి. యస్యో నామ రూపాభ్యాం యా దేవి సర్వమంగళ తయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం. జగదాత్రి, నీతో మాట్లాడాలి, ఒకసారి పక్కకు రా. ఏమైంది నిషి? చెప్తాను, రా. కేదా, నువ్వు కూడా రా. లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే. అబ్బడా, వలుస్తున్నారు. అయ్యో, ఈ సురేష్ ని యాడికి పట్టుకుపోయి ఉండారో ఏమో. అయ్యో దేవుడా, ఎంకన్న సామి. ఏమైంది? మీ ముగ్గురు ఎందుకంత టెన్షన్ పడుతున్నారు? అదే సురేష్ ని ఎవరో వ్యాన్ లో వచ్చి గేట్ ముందు నుంచి కిడ్నాప్ చేసుకుని పోయిండారమ్మే. ఏంటి, బావని కిడ్నాప్ చేశారా? ఏం మాట్లాడుతున్నారు పిన్ని? చిన్నగా మాట్లాడు కేదార్. ఇందాక మేము బయట నిలబడి ఉంటే అన్నయ్యని కొట్టి తీసుకెళ్ళటం మేము చూసాం. ఎవరు కిడ్నాప్ చేశారు? ఏమో తెలీదు, వాళ్ళ మొహాలు మాకు కనిపించలేదు. వెంటనే అక్కకి చెప్పి పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. పదదాత్రి. కేదార్, ఆ పని మేము చేయలేక కాదు, మిమ్మల్ని ఇలా పక్కకి తీసుకొచ్చి చెప్తుంది ఎందుకంటే ఈ విషయం వదినకి తెలియటానికి వీల్లేదు. ఏ ఎందుకు తెలియకూడదు? ఎందుకంటే నిన్నే అక్క లేని మీనాన్ని తలుచుకొని భయపడి కళ్ళు తిరిగి పడిపోయింది. ఇప్పుడు ఈ విషయం పోయి కౌశికి చెప్తే విని తట్టుకోగలదా? తట్టుకోలేదు పిన్ని. అలా అని అక్కకి విషయం చెప్పకుండా ఎలా ఉంటాం? తన భర్త ప్రమాదంలో ఉంటే వదినకి తెలియాలి కదా అత్తయ్య గారు. చెప్తే మాత్రం వదిన వెంటనే కనిపెట్టేస్తుందా జగదాత్రి?
లేదు కదా మరి చెప్పి ఏ ఉపయోగం? అన్నయ్యని కిడ్నాప్ చేసి ఎంతసేపు అయింది? ఒక 5 minutes అయి ఉంటుంది అంతే. ఆ, ఎక్కడ కిడ్నాప్ చేశారో చూపిస్తారా? చూపిస్తాం పాండి. పదండి. జగదాత్రి జగదాత్రి జగదాత్రి. ఏమైంది? అందరూ ఎక్కడికి వెళ్తున్నారు? ఏమైనా ప్రాబ్లమా? అబ్బే ఏం లేదు దినా, ఫుడ్ దగ్గర ఏదో తక్కువైందంట. మేం వెళ్ళి చూసేసి వస్తాం. మీరు వెళ్ళి లోపల ఉండండి. పదాత్రి రండి, అదిగో అక్కడే. అన్నయ్య స్కూటీ, చెప్పులు, వస్తువులు అన్నీ ఇక్కడే ఉన్నాయి. కండ్ల ముందే చెట్టంత మనిషిని కొట్టి అదిగో కార్లో వేసుకొని పోయిండారమ్మి. వాళ్ళు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారో కూడా తెలియదు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చి బావ గురించి ఎలా అయినా కనిపెట్టాలి. దానికంటే ముందు మనం అన్నయ్యని తీసుకెళ్ళింది ఎవరో కనుక్కోవాలి. అదెలా తెలుస్తుంది? అది చూడండి. కెమెరాస్ ఈ యాంగిల్లోనే ఉన్నాయి కాబట్టి బావని కిడ్నాప్ చేసి తీసుకెళ్లడం అంతా రికార్డ్ అయి ఉంటుంది దాత్రి. పదండి, ఇప్పుడే వెళ్ళి చూద్దాం. అమ్మే అమ్మే, ఒక్క నిమిషం ఆగండి. ఇప్పుడు కిడ్నాప్ చేసింది ఎవరో తెలుసుకుని మనం ఏం చేయగలం చెప్పు? మనం ఇక్కడ ఇలా సీసీటీవీ అనుకుంటూ టైం వేస్ట్ చేసుకోకుండా వెంటనే పోలీసులకి కంప్లైంట్ ఇవ్వడం మంచిది. మనం స్టేషన్కి వెళ్ళినా వాళ్ళు చేసే ఫస్ట్ పని కూడా ఇదే నిషి. ముందే మనం చూసేసి ఆ ఫుటేజ్ని పోలీసులకు ఇస్తే వాళ్ళు అన్నయ్యనప్పుడు త్వరగా పట్టుకుంటే మనకి హెల్ప్ అవుతుంది కదా. హా, పదండి వెళ్దాం. రండి. అయ్యో, మన గోతి మనమే తీసుకుని మనమే అందులో పడి నడుములు విరగొట్టుకోబోతున్నాం. సురేష్ ని కొట్టి కిడ్నాప్ చేసింది మనమే అని ఆ అమ్మికి తెలిసిన మరుక్షణమే అందరికి డప్పేసి మరీ చెప్తుంది. ముందాడికి పోయి ఏం చేస్తున్నారో చూద్దాం పదండి. పదండి. పదండి.